ఎట్ట తీసుకొచ్చేసినానని అనుకుంటున్నారా? నిన్న మీ స్నేహితులు కారులో వచ్చేటప్పుడు మా ముసలమ్మని కారుతో గుద్దినంత పనిచేసి కనీసం క్షమించమని కూడా చెప్పకుండా వచ్చేసినారు. ఇప్పుడు మీ స్నేహితులు వెళ్తున్న విషయం మా ముసలమ్మకి సారేశాను. మా ముసలమ్మలందరూ ఏకమై రోడ్డు మీద వెళ్తున్న మీ స్నేహితుల్ని అడ్డగించినారు. ఏంటి ఏంటి మీ న్యూసెన్స్? అట్ట మీ స్నేహితులందరూ ఆ గొడవలో ఉండగా మీ అక్కకి స్ప్రో కోల్పోయేలా చేసి ఎవరు నువ్వు? నిన్న ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? తన స్థానంలో నా స్నేహితులను నెట్టి మీ అక్కని అదే మా వదిన్ని తీసుకొచ్చేసినాను. ఇప్పుడు మీరు చేయడానికి ఏటి లేదు గాని రండి పెళ్లి చూద్దరు గాని. రావదినా ఏంటి? అయ్యో వదినా అయ్యి టపాకాయలు ఏటి కాదు దిగు. ఏంట్రా ఈ గోమ? నాకేం అర్థం కావట్లేదు. ఇరిటేటింగ్ గా ఉంది. రండి మీరు కూడా చేయండి. రండి రండి. బాబు రండి. అరే వదులు. చేయండి. మంగ ఇది అట్టుకో. ఇరుగు దిట్టి పొరుగు దిట్టి ఈదిలో వాళ్ళ దిట్టి ఊళ్ళో వాళ్ళ దిట్టి నా దిట్టి ఎవరి దిట్టి తగలకూడదు. మంగ ఈ నీళ్లు బయట పారబోయ్. అట్టాగే. ఇప్పుడు లోపలికి రావచ్చా? అంత తేలిగ్గా లోనికి ఎలా రానిస్తానన్నయ్య? పేర్లు చెప్పి ఆ తర్వాత రండి. హలో, అక్కడ గోడ మీద అంతంత పెద్ద అక్షరాలతో రాసున్నారు కదా, అవి చూడలేదా? చూస్తే ఏటి? మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? మీరు సినిమాల్లో యాక్టింగ్ చెయ్యాలనుకుంటున్నారట కదా, మరి సినిమాల్లో చూడట్లేదేటి?
సినిమాల్లో చూడకపోయినా ఈ అన్నీ మన ఆచారాలు. మీకు పెళ్ళైనప్పుడు ఈ అన్నీ తెలుస్తాయిలేండి. అన్నయ్య, మీరు లోనికి రావాలంటే పేర్లు చెప్పే రావాలి. సరే లక్ష్మి, నేను గోపి, తను సింధుజాక్షి వచ్చాం. దారోదలమ్మా. తానా? తానంటే ఎవరు? నా భార్య. అట్టా చెప్పన్నయ్యా. నేను గోపి, నా భార్య సింధుజాక్షి వచ్చాం. దారోదలమ్మా. నువ్వొక్కడికి చెప్తే సరిపోద్దేటి? వదిన కూడా చెప్పాలి కదా. నువ్వు చెప్పొదినా. Hey, are you mad? ఆల్రెడీ మీ అన్నయ్య చెప్పాడు కదా, మళ్ళీ ఏంటి? నాను చెప్తున్నాను కదా మధుబాబు, ఈ అన్నీ మన ఆచారాలు. నువ్వు చెప్పొదినా. ఈ పల్లెటూరి బాయ్తోని పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం లేదు. ఇలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడానికే నేను ఇష్టపడ్ను. అలాంటిదే ఇప్పుడు ఇతన్ని నా హస్బెండ్ అని నా నోటితో ఎలా చెప్పాలి? చెప్పమ్మా. చెప్పొదినా, పేరు చెప్పొదినా. చెప్పమ్మా. చెప్పు. చెప్పొదినా. నేను అతను వచ్చాం, అడ్డు తప్పుకో. అతనంటే ఎవరు వదినా? అతను నీకేటవుతారు? పోనీ వదిలే లక్ష్మి. వదిలే ప్రసక్తి లేదన్నయ్య. పేరు చెప్తేనే లోపలికొత్తారు.